కాంగ్రెస్ కు మేమేం తక్కువ కాదు, మేము సైతం అంతర్గత కుమ్ములాటల్లో టాప్ అంటున్న కాషాయ నేతలు. జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణ పర్యటనతో అయినా నేతల తీరులో మార్పు వస్తుందా? ఆయన పర్యటనతో అయినా నేతలంతా కలిసికట్టుగా పనిచేస్తారా? తెలంగాణలో స్పెషల్ ఫోకస్ పెట్టిన నితిన్ ఇక్కడి నేతల్ని తన దారిలోకి తెచ్చుకుంటారా, లేదా నేతల తీరుతో తలపట్టుకుంటారా? వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా నేతలకి ముక్కుతాడు వేసి పని చేయిస్తారా? నితిన్ నబీన్ రాకతో తెలంగాణ కమలం పార్టీలో మార్పు వచ్చేనా? అసలు బీజేపీలో జరుగుతున్న చర్చ ఏంటి? ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంపై కమలం పార్టీ జాతీయ నాయకత్వం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ వచ్చి రావడంతోనే తెలంగాణపై ఆయన స్పెషల్ ఫోకస్ పెట్టారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఫస్ట్ డేనే నితిన్ నబీన్ తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు ఇన్ఛార్జీలని ప్రకటించారు. పురపోరులో బీజేపీ నేతలు పరిగెత్తాల్సిందే అంటూ సంకేతాలిచ్చారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ముంబై తరహాలో కాషాయ జెండా ఎగురవేయాలని నేతలకి పిలుపునిచ్చారట. అంతేకాదు నితిన్ నబీన్ ను తెలంగాణ బీజేపీ ఎంపీలతో భేటీ అయిన సందర్భంగా నేతలకి క్లాస్ తీసుకోవడంతో పాటు అంతర్గత విభేదాలు పక్కన పెట్టి కలిసికట్టుగా పనిచేయాలని సూచించారట. ఇక 5 రాష్ట్రాల ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాత జాతీయ నాయకత్వం అంతా పూర్తి స్థాయిలో తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెడతారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే నూతన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఛత్తీస్గఢ్లో పార్టీని వంటి చేత్తో గెలిపించారంటూ బీజేపీ నేతలు గొప్పలు చెబుతున్నారు. ఓటమి ఎరుగని నాయకుడు నితిన్ నబీన్ అంటున్న తెలంగాణ బీజేపీ శ్రేణులో ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటి వరకు ఆయన ఏం చేశారన్నది పక్కన పెడితే ఇక మీదట ఏం చేయబోతున్నారన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. తెలంగాణలో అధికారం బీజేపీకి కలగానే మిగిలిపోతోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే ఆ కలను సాకారం చేసుకోవాలన్నది ఆ పార్టీ నేతల లక్ష్యం. అదంత తేలిగ్గా లేదన్న చర్చ నడుస్తున్న టైంలో గేమ్ చేంజర్గా పేరున్న నితిన్ నబీన్ పార్టీ పగ్గాలు చేపట్టారు. దీంతో తెలంగాణ బీజేపీ నాయకుల్లో కూడా ఆశలు పెరుగుతున్నాయి. అయితే దేశంలో ఇప్పటి వరకు అధికారంలోకి రాని రాష్ట్రాల్లో గెలిచి సత్తా చాటితే నితిన్ నబీన్ గ్రాఫ్ పెరుగుతుందన్న అభిప్రాయం కూడా ఉంది. దీంతో నితిన్ నబీన్ నాయకత్వంలో అయినా తెలంగాణ బీజేపీకి మంచి రోజులు వస్తాయా అన్న తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలొచ్చాయి. దీంతో జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. అయితే తెలంగాణ అంటేనే ఢిల్లీ నేతలు భయపడుతున్నారట. ఇక్కడ పార్టీని గాడిన పెట్టడం అంత సులువు కాదని అంతర్గత చర్చల్లో కొందరు కుండబద్దలు కొట్టేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో నితిన్ నబీన్ మహబూబ్ నగర్ పర్యటన పార్టీకి కీలకంగా మారబోతోంది. ఎందుకంటే స్వయంగా ప్రధాని మోదీ చెప్పినా మారని తెలంగాణ బీజేపీ నేతల్ని కొత్త అధ్యక్షుడు ఎలా మారుస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. జేపీ నడ్డాకి తెలంగాణ నేతల గురించి తెలుసు కాబట్టే ఇక్కడి నేతలతో అంటీముట్టనట్టుగా వ్యవహరించారన్న అభిప్రాయం ఉంది. ఇప్పుడు నితిన్ నబీన్ మాత్రం ఫ్రెష్ మైండ్తో వస్తారు కాబట్టి రాష్ట్ర పార్టీని గాడిన పెడతారని, అదే జరిగితే ఆయన బీజేపీ శ్రేణుల్లో హీరో అవుతారు. మరోవైపు నితిన్ నబీన్ పర్యటన తర్వాత అయినా తెలంగాణ బీజేపీ నేతల్లో మార్పు వస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక నుంచి అయినా లీడర్లు పార్టీ కార్యాలయానికి వచ్చామా, ఫోటోలకు ఫోజులిచ్చామా, వెళ్లామా అనేలా వ్యవహరించకుండా క్షేత్రస్థాయిలో పనిచేస్తారని భావిస్తున్నారు. అలాగే గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ చేజారకుండా చర్యలు తీసుకుంటారని అభిప్రాయపడుతున్నారు. ప్రజా సమస్యలపై గలమెత్తుతూనే మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిపే లక్ష్యంగా పనిచేస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు నితిన్ నబీన్ రాష్ట్రానికి రావడం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతుందని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. ఇక బీజేపీ పట్టణ ప్రాంతాల్లో బలం ఉంది. దాంతో ఈసారి జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ మున్సిపాలిటీలను గెలుచుకోవాలని చూస్తోంది. దానికోసం జాతీయ నేతలనే రప్పిస్తోంది. ఇదే వరుసలో నితిన్ నబీన్ పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. నితిన్ నబీన్ తెలంగాణ గడ్డ మీద నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ప్రత్యర్థుల మీద సమరశంఖం పూరించారని అభిప్రాయపడుతున్నారు. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటుతుందని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మొత్తానికి తెలంగాణ కమలం పార్టీలో ఎవరికి వారే మోనార్కుల్లా వ్యవహరిస్తున్న నేతలకి పగ్గాలు వేస్తారా? పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా నేతలందరినీ ఏకతాటిపైకి తీసుకురావడంలో
సఫలమవుతారో లేదో వేచి చూడాలి.